నమస్తే. నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోవడానికి కేటీఆర్ కారణమని నిన్న కొండా సురేఖ అధికార పార్టీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని మీద రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎవిడెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతారు మీరు అని. సో మాట్లాడదాం. మన్నే కవితారెడ్డి గారు నాతో పాటు. మేడం నమస్తే. నమస్తే. చూసే ఉంటారు నిన్న అధికార పార్టీ మంత్రి మీ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. నిప్పు లేదే పొగలేదని కొంతమంది అంటున్నారు. ఎంతో కొంత నిజం ఉండొచ్చని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మీరు ఏం చెప్పదలుచుకుంటారు మీ పార్టీ నుంచి? ఇప్పుడు మీరు అన్నట్టు నిప్పు లేనిదే పొగ లేనిది సాక్ష్యాలు లేనిదే మాట్లాడే కాదు, ఇవన్నీ అవాస్తవాలు. ఎందుకంటే నేను మీకు కూడా ఆ విషయం కూడా చెప్తాను. ఇప్పుడు మీరు కొండా సురేఖ గారు ఒక విషయం మాట్లాడారు. ఏమన్నారు? అక్కినేని సమంత గారి విషయంలో చెప్పారు, వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలో మాట్లాడినందుకు మరి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉందో లేదో నాకైతే తెలియదు. మరి రామన్న విషయంలో చెప్తా ఉన్నారు. అది ఎంత అవాస్తవాలు అనేది జనాలందరికీ తెలుసు. అది మభ్యపెట్టడం తప్ప ఇంకొక విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు. చూడండి, ఇది ప్రూఫ్. మరి నేను కూడా ప్రూఫ్తో మాట్లాడుతున్నాను. అక్కినేని అమల గారు స్వయంగా తనే మెసేజ్ చేస్తున్నారు, మా కుటుంబ సభ్యుల విషయాల్లో ఏదైనా కలగ చేసుకోవద్దు, మాది ఏదైతే జరిగిందో మా విషయాల్లో మా కుటుంబ సభ్యుల విషయాల్లో మా వరకు తెలుసు, మా సినీ ఫీల్డ్ విషయాల్లో 4 గోడల మధ్యలో ఉన్నది, మమ్మల్ని రాజకీయ పూర్వకంగా మమ్మల్ని లాగొద్దు, మీ రాజకీయంగా మమ్మల్ని ఏ విషయంలో ఈ విధంగా ఎంటర్టైన్ చేయొద్దు అనే విషయంలో చెప్పారు. అండ్ ఈవెన్ సమంత గారు కూడా క్లారిటీగా చెప్పారు. మీకు ఆ విషయం కూడా చెప్తాను. ఎస్, ఇది సమంత గారు ట్వీట్ చేస్తున్నారు. ఈ విషయంలో తను ఒకటే మాట చెప్పారు, తను అన్న మాటలు దయచేసి వెనక్కి తీసుకోండి, వెనక్కి తీసుకోకపోతే తన పదవికి కానీ తనకు కానీ మర్యాదగా ఉండదని ఈవెన్ నాగార్జున గారు కూడా ఈ విషయం చెప్పారు. తన విడాకులు ఏదైతే ఉందో అది అంగీకారపూర్వకంగానే జరిగింది, ఇంతే తప్ప ఇంకో విషయంలో ఎలాంటి అంటే రామన్న విషయంలో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, మా యాక్సెప్టెన్స్ వల్లనే జరిగింది తప్ప పొలిటికల్ ఎలాంటి విషయంలో కూడా లేదు అని తను కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. నాగ చైతన్య గారు కూడా మరి నేను కూడా ప్రూఫ్తో చెప్తున్నాను, వాళ్ళు కూడా ట్వీట్ చేయడం జరిగింది, ఇలాంటివి మా కుటుంబ సభ్యుల్లో కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నట్టు ఆయన కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి నేను ప్రూఫ్తో మాట్లాడుతున్నాను. మరి కొండా సురేఖ గారు పదవిలో ఉన్నారు, గవర్నమెంట్లో ఉన్నామన్నట్టు మరి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే పద్ధతి కాదు. కొండా సురేఖ గారు, మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. తక్షణమే రామన్నకి క్షమాపణ చెప్పాల్సిందే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మీరు అన్న మాటలు, రామన్నతో అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి. మీరు ఇంకా నోటికొచ్చినట్టు మేము కూడా ఆ పదజాలం మేము వాడదలుచుకోలేదు, కానీ నేను చెప్పదలుచుకోలేదు ఆ మాట. తను రామన్నది అన్న మాట నా నోటితో అనదలుచుకోలేదు, తను అన్నిందేమో నేను అనదలుచుకోలేదు. కానీ రామన్న అన్న మాట ఒక విషయం ఆలోచిస్తే వాళ్ళ ప్రభుత్వంలో అందరూ అవే మాటలు మాట్లాడతారు. వాస్తవం అది. రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తను ఏ విధంగా మాట్లాడారు? నోరు తెరిస్తే బూతులు. ఏ స్పీచ్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా నోటికి వచ్చినట్టు బూతులే తప్ప ఏ రోజైనా మంచిగా మాట్లాడారండి? మీరు గమనించి చూసుంటారు. కొండా సురేఖ గారు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? చెప్పండి. ఏమని? కొండా సురేఖ గారు ఆమె ఫోటో రఘునందన్ రావు ఏదో నూనెపోకు దండ వేసిండు, దాన్ని మీ పార్టీ సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ చేసిర్రు. నేను మీకు కూడా చెప్పదలుచుకున్నాను, రెచ్చగొట్టే విషయంలో కదా, నేను మీకు కూడా ఇంకో మాట చెప్పదలుచుకున్నాను. సరే, కొండా సురేఖ గారికి ఎవరో ఒక పోస్ట్ చేశారు, ఆ విషయంలో హరీష్ అన్న కూడా ఆ మాట వెనక్కి తీసుకుంటున్నానమాట డైరెక్ట్ కొండా సురేఖ గారికి ఆయన మెసేజ్ కూడా చేశారు. నేను అదే చెప్తున్నాను, మా హరీష్ రావు అన్న మా పార్టీ తరఫున మేము వెంటనే మహిళలను గౌరవిస్తూ ఆ మాట వెనక్కి తీసుకున్నాము. అదే కొండా సురేఖ గారికి చెప్తున్నాను కదండి, వెంటనే రామన్న క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పకపోతే తన దిష్టి బొమ్మ కూడా మేము తగలబెట్టడానికి వెనక్కి పోము. వాస్తవాలు మేము చెప్తున్నాము. సోషల్ మీడియాలో ఎవరైతే వైరల్ చేసిరో వాళ్ళ మీద మీ పార్టీ ఏమన్నా యాక్షన్ తీసుకుందా? ఎవరు ఏ పార్టీ మీద? మంత్రి గారి మీద ఏదైతే మీరు మీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, ఒక ఫోటో వేసిందండి. మీకు ఇంకో విషయం, మీకు వాస్తవాలు చెప్తున్నాను. ఒక సోషల్ మీడియాలో ఒక నార్మల్ పర్సన్ మెసేజ్ పెట్టినందుకు ఈ రోజు హరీష్ రావు అన్న ఆయన చెప్పినందుకు పార్టీ తరఫున చెప్పారు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను చెప్పారు కదా. ఇంతకంటే ఏం ప్రూఫ్ ఉంది? మేము అదే చెప్తున్నాము. మేము కొండా సురేఖ గారికి కూడా రామన్నకి అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి, రామన్నకి ప్రత్యేకంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. చెప్పేదాకా మేము ఊరుకోము. స్వయానా ఒక అధికార పార్టీ మంత్రి, మహిళా నేత కేటీఆర్ డ్రగ్స్ వాడతాడు, కొంతమందికి డ్రగ్స్ అలవాటు చేసిండు, అందుకనే తట్టుకోలేక పెళ్లిళ్ళు చేసుకున్నారు. మీకు ఇంకో విషయం చెప్తాను, ఇవన్నీ రామన్న గురించి మాట్లాడుతున్నందుకు కూడా మీకు ఇంకో కారణం చెప్తాను. ఫస్ట్ ప్రభుత్వంలో ఒకటి మూసీన్ దగ్గర ఉన్న ఇళ్ళన్నీ ఖాళీ చేయడము, ఉన్న స్థలం ఇళ్ళనన్నీ డెమాలిషింగ్ చేయడము, హైడ్రా మీద ఉన్న విషయం హైడ్రా టాపిక్ తీసుకొని డెమాలిషింగ్లు చేయడము,
6 పథకాలు చెప్పారు, అవి అమలు చేయలేదు. ఇవన్నిటికీ మాకు హరీష్ రావణ పొద్దున్న లేస్తే ప్రజల్లో తిరగడము, రామన్న పొద్దున్న లేస్తే జనాల్లో తిరగడము, దీన్ని ఏ విధంగా టాపిక్ డైవర్ట్ చేయాలనే టార్గెట్ కొండా సురేఖ గారిది. అలా వాస్తవం ఏముంది, ఏ విధంగా చెప్పాలి పబ్లిక్ అందరికి ఇప్పుడు ఏం చేయాలి? హైడ్రా నడుస్తుంది, ప్రతి ఒక్కరికి హాట్ టాపిక్. ఈ రోజు ఏమంటున్నారు, ప్రతి ఒక్క చిన్న పిల్లల దగ్గర నుంచి హైడ్రా వద్దు అనేసి ప్రతి ఒక్కరు పాంప్లెట్స్ బ్యానర్స్ పెట్టుకొని చూస్తాం. మీకు తెలియదు అంటే సోషల్ మీడియా మీరు చూడట్లేదా? ఆ విషయంలో చిన్న పిల్లల దగ్గర నుంచి హైడ్రా ఉంది. మూసీ నది దగ్గర నుంచి దాదాపు కొన్ని వేల ఇండ్లు తీయడం జరుగుతోంది. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామని అది చెప్తాం ఇది చెప్తాం అంటా ఉన్నారు. 6 గ్యారెంటీలు అవి అవ్వలేదు. అవన్నిటికీ డైవర్ట్ చేయడానికి కారణమే కొండా సురేఖ గారిని ముందు పెట్టి చేయించిందా రేవంత్ రెడ్డి గారు. వాస్తవం అది. ఫోటో చూపించి ఏదైతే వైరల్ చేసిరో ఆ ఫోటో, ఏ ఫోటో అండి? కొండా సురేఖ గారిని రఘునందన్ అది చెప్పారు కదా, ఆ మాట అన్నది వెనక్కి తీసుకున్నారు కదా. ఆ ఫోటో చూయించుకుంటూ ఆమె ప్రెస్ మీట్ పెట్టి కన్నీటి పర్యమంత అయితే మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దొంగేడుపులు ఎందుకు ఏడుస్తున్నారు, ఇట్లాంటి మాటలు ఎట్లా చూస్తారు ఒక మహిళగా మీరు? నేను ఒక మహిళగా ముందే చెప్తున్నాను, తన కొండా సురేఖ గారు నోరు అదుపులో పెట్టుకుంటే మర్యాదగా ఉంటది. మహిళకంటూ ఒక గౌరవంగా ఇచ్చాము, గౌరవం నిలబెట్టుకుంటే బాగుంటుంది. మహిళగానే ఆ విధంగా మాట్లాడుతాం. అసలు కాంగ్రెస్ పార్టీ పచ్చి బూతుల పార్టీ అండి. ఇంకా దాని గురించి మేము ఎందుకు మాట్లాడుతాం? మేము మాట్లాడుతాం. 6 గ్యారెంటీలు ఉన్నాయి, ఫస్ట్ అవి అమలు పరచమని చెప్పండి. కేసీఆర్ సార్ మాటలు అన్నారు. అసలు మా ప్రభుత్వం ఇంకొకటి, ఆమె కన్నీళ్లు గార్చింది, ఆమె బాధ పెట్టిండ్రు అని అంటే మరి నిండు సభల సబితక్కని అన్ని మాటలు అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు. మరి ఆ మాటలకు మేము అంత బూతులుగా మేము ఏ రోజు మాట్లాడలేదండి. కొండా సురేఖ గారిని ఏమన్నా అన్నామా మేము ఏ రోజున? పోనీ వాళ్ళ పార్టీల మహిళా సభ్యులను ఏ రోజున బూతులుగా మాట్లాడినామా? మా పార్టీ తరపు నుంచి ఒక్క మహిళా సభ్యులను బూతులుగా మాట్లాడిందంటే మీరు చూసారు ఎక్కడ? ఆయన రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, పొన్నం గారు మాట్లాడతారు, ఇప్పుడు కొండా సురేఖ గారి ట్రైనింగ్ ఇది పార్టీ నేర్చుకున్నదండి వల్గర్ వర్డ్స్ ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు మాత్రం మొదట ఏమో సీతక్క మీద మాట్లాడారు, తర్వాత మహిళల ఫ్రీ బస్ విషయంలో బ్రేక్ డాన్స్ ఫ్రీ బస్ విషయంలో మీకే చెప్దాం అనుకున్నా, మీరే నన్ను అడిగారు. బ్రేక్ డాన్స్ గురించి కేటీఆర్ అన్న మాట్లాడారని అంటున్నారు, కరెక్టే. ప్రూఫ్ ఏంటండి? మీకు ఒక విషయం చెప్తా, మాకు ఉచిత మీరు ఎవిడెన్స్ అండి. ఇప్పుడు మీరు ఎవిడెన్స్ అవసరం లేదని మీరు అన్నారు కదా, మరి అదే కొండా సురేఖ గారితో మరి అన్నట్టుగా ఎవిడెన్స్ ఉంది, నిప్పులేందో పొగరాదని మీరే అన్నారు కదా, మరి కేటీఆర్ అన్నట్టు మరి వాటికి ఏం ఎవిడెన్స్ ఉందండి? మరి నేను కూడా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను కదా, మరి అది కాదు. నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు మూసీ దగ్గర నుంచి ఉన్న హైడ్రా టాపిక్ మీద నడుస్తున్న హాట్ టాపిక్ కానీ 6 గ్యారెంటీలు ఏది అమలు పరచలేదు. ఆ విషయంలో దీన్ని అంతా డైవర్ట్ చేయడానికి ఇది పెద్ద గేమ్ జరుగుతూ ఉంది. ఎటులేని రామన్న పొద్దున్న లేసి హరీష్ రావు అన్న వాళ్ళందరూ ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నారు. ఇది ఓర్వలేక పబ్లిక్లో ఏ విధంగా సమాధానం చెప్పలేక పబ్లిక్లో ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్గా మార్చడానికి వ్యక్తిగతంగా దెబ్బతీయడమే తప్ప ఇంకొక ఉద్దేశం లేదు. మాకంటూ సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాము. ఇంకోటి మహిళగా మీరు అంటూ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఏం చేశారండి? ఒక మాట చెప్తాను, ఉచిత బస్సు చెప్పారు, లేని పంచాయతీలు పెట్టుకోవడం తప్ప ఇంకో విషయం లేదు. సరే, ఇంకో విషయం ఉచిత గ్యాస్ చెప్పారు కదా, మరి ఉచిత గ్యాస్కి 5 గ్యాస్కి వేస్తానన్నారు అకౌంట్లో, ఇంతవరకు డబ్బులే పడలేదు. ఇంకోటి అంతకన్నా ఇంకొక మాట చెప్తానండి, ఫైనల్గా ఒక టాపిక్ చెప్తా. కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఇచ్చింది కదండి, మరి ఇప్పటికీ ఈ రోజుకి నుంచి స్టార్ట్ అయిన నవరాత్రులు, మరి ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ చీరలు ఇవ్వండి, మహిళలకు ఏ పాటు గౌరవం ఇచ్చిందండి? నేను ఒక మాట సూటిగా ప్రశ్నిస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి. ఈ రోజు సరే బతుకమ్మ చీరలు ఇవ్వలేదు, ఇంకోటి 500 రూపాయలు అకౌంట్లో వేస్తానన్నాడు. ఏమండి 500 రూపాయలు ఇప్పటిదాకా అకౌంట్లో పడలేదు. 5 రోజులు అయితే అందరు సొంత ఊర్లలోకి పిల్లలు ఫ్యామిలీతో అందరు వెళ్ళిపోతారు. ఇంతవరకు 500 కూడా లేవు. రేషన్ కార్డ్స్ అన్నారు, నిన్నటిదాకా అన్నారు, ఈ డిజిటల్ కార్డ్ అన్నారు, ఇప్పటిదాకా అది కూడా లేదు కదండి. అంటే కాలం గడుపుతున్నాడు, సంవత్సరం అయిపోయింది కదా, 6 గ్యారెంటీలు ఒక్క గ్యారెంటీ చేయలేదు. ఇప్పుడు కూడా పబ్లిక్లో నేను ఒకటే చెప్తాను, రేవంత్ రెడ్డి గారిని ఇప్పుడే చెప్తున్నాను కదా, మీరు హైడ్రా విషయంలో ఎంతమంది బాధితులు కూడా తెలంగాణ భవన్కి స్వయంగా వచ్చి కన్నీరు పెట్టుకొని వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి కేటీఆర్ అన్న స్వయంగా చూసుకొని నేను ఉన్నానని ఒక మాట చెప్పినందుకు తెల్లారి చూస్తే ఇగో ఈ కథ నడుపుతున్నారండి. ఇక మీరు రాజకీయంగా అనుకుంటారా, వ్యక్తిగతంగా అనుకుంటారా, ఒక మహిళగా ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ముందు పెట్టి నడిపిస్తున్నారు అనేది మీరు ఆలోచన. మూసీ ప్రక్షాళన గురించి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా మూసీ రివర్ ఫ్రంట్ మీద కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఖచ్చితంగా 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, కూల్ చేయాల్సిందే, సోషల్ మీడియాలో నెగిటివ్ చూపించొద్దు మమ్మల్ని స్వయాన మీ మాజీ ముఖ్యమంత్రి మీరు చేస్తున్న మాది మేము చేస్తే ఆ మాట కూడా అన్నారు, కరెక్టే. ఆ మాట చెప్పారు కానీ ఏం చేయలేదు కదండి ఇంతవరకు అయితే. అక్కడ ఉండొచ్చు ఆప్షన్ ఏంటి, అక్కడ పబ్లిక్ లో ఇబ్బంది కలుగుతుండొచ్చు. దాన్ని ఇప్పుడు పలానా చోట మనం కడదాము అనుకుంటాము, అక్కడ ఇబ్బంది కలుగుతున్నప్పుడు అన్నమాట వెనక్కి తీసుకొని, అది అన్నారు కానీ అమలు పరచలేదండి, అన్నారు కానీ అమలు పరచలేదు. మేము అన్నుంటాము కానీ అమలు పరుస్తుంది రేవంత్ రెడ్డి గారు. అది మాత్రం అక్రమ కట్టడాలు ఉన్నాయా లేవా నేను ఒకటే చెప్తున్నాను. డెమాలిషన్ చేసిన ప్రతి చోట వాళ్ళు ఏమంటే మాకు కరెంటు బిల్లు ఉంది, వాటర్ బిల్లు ఉంది, ట్యాక్స్ ఉంది, తర్వాత రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి అన్నారు.
మరి వాటిని బేస్ చేసుకొని ఉంచాలా తీసేయాలనేది వాళ్ళే చూడమని. ఇంకోటి చాలా మంది కూడా మరి అక్రమ కట్టడాలు అంటున్నారు కదా, మరి అలాంటి అప్పుడు రంగనాథ్ గాని మరి హైకోర్టు నుంచి ఎందుకు పిలిపించారంటే మరి ఏ విషయంలో నోటీసులు ఇవ్వకుండా డెమోలిషన్ చేస్తారు? మరి నోటీసులు ఇవ్వకుండా ఈ రోజు సాటర్డే సండే కూడా డెమోలిషన్లు పెడతారా అండి? సండే ఈజ్ అనే గవర్నమెంట్ హాలిడే, సండే రోజు కూడా డెమోలిషన్లు పెడతారా? మరి దీని విషయంలో కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్టు మీద కమిషన్ ఎంత తింటున్నారు రేవంత్ రెడ్డి గారు? అది నేను సూటిగా ఆయనను ప్రశ్నిస్తున్నా. ముందు దానికి జవాబు చెప్పమనండి. పేదల ప్రజల కడుపు కొట్టొద్దు. వారం రోజుల క్రితం కింద గృహప్రవేశం చేసిన ఇల్లు ఈ వారం రోజుల ఫర్నిచర్ తో సహా పబ్లిక్ లో లైవ్ గా ఉంటే కూడా డెమోలిషింగ్ చేశారు. ఇదే వాళ్ళు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. ముందు నేను ఒకటే చెప్తా ఉన్నానండి, మహిళలకి సంబంధించింది ఒకటి, వాళ్ళకి సంబంధించినది మీరు 2500 మనకి మహాలక్ష్మికి ఇస్తానన్నారు. ఫస్ట్ అది ఇవ్వండి. 6 గ్యారెంటీలు. అవునండి, అదే వాస్తవం. అదే కదా హరీష్ రావు పదే అదే మాట చెప్తాను. 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? రుణమాఫీ అన్నారు, ఏదండి? నిన్నటికి లాస్ట్ ఇప్పటిదాకా చేసిందే లేదు. రైతు భరోసా అనుకున్నారు, చేసింది లేదు. 6 గ్యారెంటీలను ఇంకోటి చెప్తున్నాను, ఇంటి స్థలం ఉంటే 5 లక్షలు ఇస్తానన్నారు, ఇచ్చారా అండి? అది లేదు. ఏం చేసి సంవత్సరం వరకు ఏ పథకం అమలు పరిచాడనేది మీరే చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ఇంక దీన్ని అంతా డైవర్ట్ చేయడానికి ప్రజల్లో మంచి కోసం వాళ్ళకేదో చేస్తామని ముందుకు వచ్చిన వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు నింద మోయడమా? నేను అందుకే ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కొండా సురేఖ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏ మాటలు అయితే అన్నారో వెనక్కి తీసుకున్నారో ఖచ్చితంగా రామన్న మాటకి ఆయన అన్న మాటకి ఖచ్చితంగా తన మాట వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ విషయం మేము ఇంతటితో ఊరుకోము. ఈ రోజు క్షమాపణ చెప్పకపోయి ఉంటే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తన దిష్టి బొమ్మ తగలబెట్టడానికి కూడా మేము వెనక్కి. ఆమె ట్విట్టర్లో ట్వీట్ చేశారు, ఆమె సమంత విషయంలో నేను కొంత ఫీల్ అయినా, ఖచ్చితంగా నేను దీన్ని. దేనికంటే ఫీల్ అయ్యారు? అంటే ఫిలిం ఇండస్ట్రీ లాగడం తప్పేనా? ఫిలిం ఇండస్ట్రీ తగిలినప్పుడు ఆయన కూడా లాగడం తప్పే కదా. ప్రస్తావన ఎక్కలేదు. రాజీ వచ్చే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నేను ఇదే లైన్ లో మాట్లాడతా. సమంతకైతే క్షమాపణ చెప్తాను, కేటీఆర్ కి ఎక్స్క్యూజ్ చేయను అంటుంది. అవునండి, అదే చెప్తున్నాను. కేటీ గారికి ఎక్స్క్యూజ్ చేయను అంటారు. ఆమె అదే మాట మాట్లాడితే మేము ఎంతవరకు పోవాలో మేము కూడా అంతవరకు పోతాం. మేము మాత్రం వెనక్కి తగ్గము. వాళ్ళకి చెప్పినట్టుగానే మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రామన్నకి ఖచ్చితంగా తను క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పకపోతే మహిళలు మేమందరం కూడా మేము ఎక్కడ పోవాలో అక్కడి వరకు పోతాము. అవసరమైతే తన దిష్టి బొమ్మ తగలు కొడతాం. రేవత మేము సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు మేము ముట్టడి కూడా చేయడానికి. అధికార పార్టీ మంత్రి, మహిళా నేత అంటే మీరు లీగల్ గా ఎట్లాంటి భవిష్యత్ కార్యాచరణ ఏం చేయబోతున్నారు మీరు మహిళా నాయకులుగా ఉన్నప్పుడు? నేను ఒకటే విషయం మీకు చెప్తా ఉన్నాను. కేసీఆర్ సార్ ప్రభుత్వం మొట్టమొదటిగా కేసీఆర్ సార్ ప్రభుత్వం మన బీఆర్ఎస్ పార్టీ రావాలనే మేము ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు కూడా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టిన పబ్లిక్లో బీఆర్ఎస్ కేసీఆర్ సారే మాకు కావాలి. ఆ సార్ ఉంటే మాకు 2000 పెన్షన్ ఇచ్చేవాడు, మాకు 2000 పెన్షన్ వచ్చేది. ఈరోజు వచ్చింది మాకు ఒక కనీసం మాకు 2000 పెన్షన్ వచ్చింది కూడా ఆగిపోయింది. మనకు కనీసం ఆయన ఉన్నప్పుడైతే మాకు కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చేవి. సీఎంఆర్ఎఫ్ కూడా మధ్యలో ఆపేసి ఉన్నారు ఈ విషయంలో అని అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. మాకు ఆయన మహాలక్ష్మి కిందకి ఇస్తానన్నారు. మేము అందుకని మేము ఓటేసినందుకు మాకు మంచి బుద్ధే చెప్పిండు. సార్ మీరే రావాలి, మాకు కేసీఆర్ సారే కావాలి, కార్ కావాలి, కేసీఆర్ సార్ కావాలని పబ్లిక్ అందరూ కూడా మేము చెప్పకుండానే జనతా అరేజ్ అన్నట్టు పబ్లిక్ అందరు కూడా మీరు కూడా తెలిసిన విషయం, భవన్కి వచ్చి హరీష్ రావు అని రామన్నని కలిసారు. అది తట్టుకోలేకనే ఇవన్నీ కుట్రలు పన్నుతారు. అదే సమంతకి చెప్పినప్పుడు అదే రామన్నకి చెప్పొచ్చు. కానీ కొండే సురేఖ మన కొండ మీద కూర్చుంది, ఆ కింద దిగేసి ఫస్ట్ మంత్రికి పదవి దింపేసి ఫస్ట్ తను వచ్చి ఒక మహిళగా ఒక వ్యక్తిగతంగా అన్న మాటలు నిజాల వాస్తవాలు తెలుసుకొని క్షమాపణ చెప్తే మంచిగా ఉంటుంది. పదవి ఉంది, పార్టీ ఉందని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. ఖచ్చితంగా మేము కూడా తనకు జవాబు చెప్పే రోజు వస్తుంది. మాకు క్షమాపణ చెప్పేదాకా మేము ఊరుకునే. కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పేది. సభ్య సమాజం ఎవరు కూడా దాన్ని పాయింట్. కానీ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా తప్పేది. కానీ ఫస్ట్ నుంచి కూడా సీతక్క దగ్గర నుంచి ఇక్కడ మహిళా ఫ్రీ బస్సు దగ్గర నుంచి కొండా సురేఖ వరకు కేటీఆర్ మహిళలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకో విషయం మీకు చెప్తానండి, కేటీఆర్ అన్న మహిళలకి టార్గెట్ చేశారనే విషయంలో మహిళా కమిషన్ వరకు కూడా వచ్చినప్పటికీ కూడా ఆయన మాట ఉచిత బస్సు విషయంలో మాట, డాన్సులు చేస్తున్న విషయంలో కూడా ఆ మాట వెనక్కి తీసుకుంటున్న మాట కూడా మీకు చెప్పారు. మీకు ఆ విషయం తెలిసింది. ఉమెన్ కమిషన్ కూడా నోటీస్ పంపించారు. ఆ విషయంలో ఆ మాట వెనక్కి తీసుకున్నారు. హరీష్ రావు అన్న కూడా మీకు ఇంకో మాట చెప్తున్నా, ఎవరో సోషల్ మీడియా పెట్టిన మాటను మేము వెనక్కి తీసుకున్నామని చెప్పారు. మాకు ఒక కామన్ సెన్స్, ఒక పద్ధతి, మాకు ఒక ఇదిగా ఉండి ప్రజలు ఏ విధంగా మసులుకోవాలన్నది మా పార్టీకి మా సభ్యులు మాకు నేర్పారు. మా పార్టీ సభ్యులు అలాగే ఉన్నారు కాబట్టే చెప్తా ఉన్నాను. ఏ విషయంలో మహిళల మీద అన్నారు, ఆయన ఉమెన్ కమిషన్కి వచ్చి ఆయనతో పాటు మేము వెళ్ళాం రామన్నతో పాటు. హరీష్ రావు అన్న మాటకి ఆయన వెనక్కి తీసుకున్నారు. అదే మాట మేము కొండా సురేఖకి చెప్తున్నాము,
ఆమె రామన్న అన్నమాట వెనక్కి తీసుకోవాల్సిందే. ఒక మహిళగా ఒక పక్కన పెట్టిన పురుషుడిగా రామన్న కానీ హరీష్ రావు అన్న మాట వెనక్కి ఒక మహిళగా తీసుకోలేదా? తనకు ఒక కూతురు ఉంది కదండి, ఆలోచించి మాట్లాడాలండి. పదవి ఉంది, పార్టీ ఉందని నోటికి వచ్చినట్టు మాట్లాడితే పద్ధతి కాదు. ఏం డిమాండ్ చేస్తున్నారు చివరిగా చెప్పండి? చివరిగా నేను ఒకటి చెప్తున్నాను, కొండా సురేఖ గారు ఖచ్చితంగా రామన్నకి క్షమాపణ చెప్పాల్సిందే. చెప్పకపోతే మాత్రం మేము ఎక్కడి వరకు పోవాలంటే మేము అక్కడి వరకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమైతే ఇంతటితో మేము ఊరుకోము. రైట్ మేడం, థాంక్యూ.